హాయ్ అండి, నేను మీ లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను కర్రీ చేసుకుంటున్నాను. ఇది ఏం కర్రీ అనుకుంటున్నారా? అరటికాయ, మామిడికాయ అరటికాయ అండి. టమాటా కాంబినేషన్లోని చాలా బాగుంటుంది. చూసారా, చాలామందికి ఇష్టం ఉండదు కదండి అరటికాయ అంటేనే. ఇది అరటికాయ పులుసు కాదు, ఎగురు కాదండి, మధ్యలో ఉంటుంది అనమాట. అన్ని రకాలుగా వేసుకున్నాం కాబట్టి టమాటా అది వేసాము, మామిడికాయ వేసాము, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది రోటీ చపాతీలో కూడా బాగుంటుంది. సరేనా, ఇది ఎలా చేసుకోవాలో వెళ్ళిపోదాం, వీడియోలోకి వెళ్ళి చూసి నేర్చుకుందాం. వచ్చేసేయండి. ఉల్లిపాయ బాగా మగ్గింది కదా, ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి 2 కరివేపాకు రెమ్మలు, లేత కరివేపాకు రెమ్మలు వేసుకుంటే చాలా బాగుంటుంది తాజాగా. అలాగే పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాం కదా, ఒక 5-6 పచ్చిమిర్చి. ఉల్లిపాయ బాగా ఎగిపోయింది కాబట్టి అదే టైంలో ఒక్క టమాటా పెద్దది కోసుకొని చిన్ని ముక్కలుగా వేసుకోవాలన్నమాట. టమాటా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఉల్లిపాయ టమాటా బాగా ఫ్రై అయిందంటే కూర చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ప్రతి దాంట్లో టమాటా వేసుకుంటాం కదా, దేనికి వేసుకుంటామండి? చాలామందికి ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం అనమాట. ఇష్టమనే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. టమాటా వేయటంతో ఉల్లిపాయ ఇలా బాగా మగ్గింది అనుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉల్లిపాయ టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా, అందులోని కోసి పెట్టుకున్న 2 అరటికాయ ముక్కలు ఇలా కోసుకుని నీటిలో వేసుకుంటే తెల్లగా ఉంటాయి ముక్కలు, నలుపు రావు. అంటే అరటికాయ బయటకు పెట్టేసామనుకోండి నలుపు వచ్చేస్తాయి. అసలు అరటికాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, ఇగురైనా ఏదైనా పులుసైనా. కానీ వండుకునే పద్ధతిలో వండుకుంటే చాలా బాగుంటుందండి. ఏ కూర అయినా సరే ఇష్టంగా వండుకోవాలి, ఇష్టంగా తినాలన్నమాట. ఈ పద్ధతిలో వండితే ఎవరైనా కానీ వద్దు అన్నమాట అనరు. రోటీ చపాతీలో కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కొంచెం సేపు మగ్గబెట్టుకుందాం. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటేస్తుంది. చూస్తున్నారా ఎంత బాగుందో కదా. దీన్ని నేనైతే బెడ్డ ముక్కల కూర అంటానండి. బెడ్డ ముక్కల్లాగా ఉంటాయి గట్టిగానే. కానీ ఈ టైపులో వండితే అదేముండదండి, చాలా బాగుంటుంది. మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది అనమాట, దూదులాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదే టైంలో మనం కారం వేసుకుందాం. కారం చూసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. నాకైతే సరిపోతుంది. నేను 2 చెంచాలు ఫుల్గా వేసాను అన్నమాట. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. ఉప్పు అయినా, పసుపు అయినా, కారం అయినా ఏదైనా సరే చూసి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. చూస్తే నూరు ఊరిపోతుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే మాత్రం. కొంచెం ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకుందాం, సన్న మంట మీద, మాడకుండా. ముక్క కూడా బాగా మగ్గిపోయింది కాబట్టి ఇదే టైంలోని మామిడికాయ మరీ పెద్దది కాకుండా చిన్నది కాకుండా అందులో సగం అనమాట, పుల్లగా ఉంటుంది, చూసి వేసుకోండి. మీరు పులుపు ఎక్కువైతే బాగోదు కదా, సమానంగా ఉంటేనే బాగుంటుంది. అలా కాయలో సగం అనమాట నేను వేసుకున్నాను. మీరు ఎంతమంది ఉంటారో మీరు తినేదాన్ని బట్టి చూసి కాయ అంతా వేసుకోండి. ఇవి 2 అరటికాయలు, మామిడికాయల సగం, ఒక ముక్క అనమాట వేసాను నేను. సగం ముక్క వేసాను, నాకు సరిపోద్ది. ఇలాగా పులుపు మీరు తినేదాన్ని బట్టి చూసుకోండి. కారం కూడా బాగా పట్టేస్తుంది కదా. దీంట్లో మసాలాలు అవి ఏవి వేయలేదండి నేను. మీకు కావాలనుకుంటే కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేసుకోవచ్చు. దీంట్లో నీళ్ళు పోసేసుకుందాం తగినన్ని. అంతే, సరిపోతాయి. ఎందుకంటే మగ్గిపోయింది కాబట్టి సరిపోతాయి ఇలాగే నీళ్ళు. అంతే, మంట పెట్టేసుకుందాం. మంట పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం. దగ్గరికి వచ్చేసింది, ఎగిరిపోయిందనమాట. కొంచెం ఆ మాత్రం ఉండాలి, ఎందుకంటే చల్లారిపోతే దగ్గర పడిపోద్ది. ఇంకా చేపల పులుసు లేకుండా ఇలా ఉండాలండి. పులుసు కాదు, గ్రేవీ కాదు, మధ్య రకంలో ఉంటుంది. గ్రేవీ ఉంటుంది కూడా, చాలా బాగుంటుందండి కర్రీ. అయిపోయింది. లైట్గా ఉప్పు పడుద్ది చూశాను, కొంచెం వేసుకుందాం. ఇది వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఎలా చేసుకున్నారా? మీరైతే ఎలా చేసుకుంటారండి? అరటికాయ మామిడికాయ వేసి టమాటా కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుని చూడండి. రైస్లోకి బాగుంటుంది, రోటీ చపాతీలకు కూడా బాగుంటుంది.
కొత్తిమీర లేదు, ఉంటే మీరు వేసుకోండి. చాలా బాగుంది కదా, నూరిపోతుంది. అలా ఉంటుంది అన్నమాట. సరేనా? నచ్చిందా మీకు? ఎలా చేయాలో చూపించాను కదా, చెప్పాను కదా మీకు. నచ్చితే లైక్ వేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఎప్పుడు మీ లక్ష్మక్కని లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ అండి.